నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈరోజు సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు మళ్ళా తిరిగి కడపలో చేర్చడం శుభదినం. ఈరోజు రెండు మండలాల ప్రజలకు ఇది ఎటువంటి ఉత్సవం అంటే నూతన సంవత్సరం 2026 ఇది రేపు జనవరి ఉన్నందువల్ల అది ముందే జనవరి వచ్చినంత సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మేము కడపకు అతి సమీపంలో ఉన్నటువంటి రెండు మండలాలను రాయచోటులో కలిపి ప్రజల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మీకు అందరికీ తెలుసు. అంత దూరం మనం ప్రయాణం చేసి జిల్లా హెడ్ క్వార్టర్కు చేరాలంటే అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము కొన్ని విషయాలలో అవగాహన లేక ఈ రెండు మండలాలను రాయచోటి అన్నమయ్య జిల్లాలో చేరుస్తూ గజెట్ నోటిఫికేషన్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. గజెట్ వెలువడిన వెంటనే ఈ సిద్ధవటం మండల ప్రజలు చాలా బాధపడి ఈ యొక్క అతి సమీపంలో ఉన్నటువంటి రెండు మండలాలను తీసుకొని రాయచోట్లో కలపడం ఇది ఘోరమైన విషయము. మా పరిస్థితి ఎట్లా, మేము ఇబ్బంది పడతాం, భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడతారు, పేద ప్రజలు ఇబ్బంది పడతారు, విద్యార్థులు ఇబ్బంది పడతారు, రోజు కూలీలు చేసుకుంటే కూలీలు కూడా ఇబ్బంది పడతారు అనే తరుణంలో చాలా బాధగా మాకు ఏ విధంగా మా యొక్క బాధను ఎవరికి తెలుపుకోవాలి, ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం చూస్తే గజెట్ నోటిఫికేషన్ చేసిందని చెప్పి మేము ముఖ్యమైన నాయకులు మాట్లాడుకొని చర్చించుకొని వాసన దగ్గరికి వచ్చాం. అన్నా మా పరిస్థితి ఏంది, ఈరోజు మా మండలాన్ని తీసుకొని పోయి రాయచోట్లో కలిపారు, మాకు పూర్తి స్థాయిలో ఎవరు సహకరించే విధంగా కనబడడం లేదు, ఈ యొక్క మా ఇబ్బందిని ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిని ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న తక్షణమే ఆయన స్పందిస్తూ మన పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి గారు, మీకందరికీ నేను ఉన్నాను, రాజకీయాలకు అతీతంగా మనము ముందుకు పోతాము, ఎందుకంటే మీ యొక్క బాధ మాకందరికీ తెలుసు, ఈ విషయంలో నేను ఎలాంటి స్వలాభం లేకుండా చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి మీకు సహకరిస్తానని చెప్పి ముందుకు వచ్చిన ఏకైక నాయకుడు మన శ్రీనివాసులు రెడ్డి అన్న గారు అని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి తరుణంలో వెంటనే చర్య తీసుకొని జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోవడం, గారి దగ్గరికి తీసుకొని పోవడం, ఆయనకు మా యొక్క అభ్యంతరాలను ఇవ్వడము, 1కి 2-3 సార్లు జేఏసీ సభ్యుల చేస్తున్నటువంటి ఆందోళనలను కూడా ఆయన గుర్తించి వాళ్ళను కూడా కలుపుకొని మాకు వాళ్ళను అందరినీ ఏకీభవించి ఏకైక పోరాటం చేసి ఆయన కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని ఈ విషయాలన్నీ చర్చించి మనకు అనుకూలంగా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ రిపోర్టు మొత్తము ప్రభుత్వానికి అందజేసి ఆయన చేసినటువంటి సహాయ సహకారం ఈరోజు మేము రెండు మండలాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేనిది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆయనకు మాకు చేసిన కృషికి ప్రత్యేకంగా రెండు మండలాల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఆయన మళ్ళా ఇంకొక విషయం, మాకందరికీ మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి ముఖ్యమైన నాయకులకు 10 వెహికల్లు ఏర్పాటు చేసుకొని మేమందరము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోవాలని చెప్పే ప్రయత్నంలో కూడా ఆయన ముందున్నారు. ఆ రోజు ఆయన పడిన తపన తాపాత్రయం మాకు ముఖ్యమంత్రి గారితో కలపాలని చెప్పి అది వర్ణించదగ్గది. అది ఎందుకంటే ఆయన చాలా ప్రయత్నం చేశారు, మా యొక్క ఇబ్బందిని పూర్తి స్థాయిలో ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వీళ్ళందరూ సిద్ధవటం మండలం, ఒంటిమిట్ట మండలాల నుంచి వచ్చారు, వీళ్ళకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము, ఈ విధంగా అన్నమయ్య జిల్లాలో కలిపితే వీళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి 2 మాటలు చెప్పి మేము తీసుకొని పోయినటువంటి ఈ రిప్రజెంటేషన్లన్నీ ముఖ్యమంత్రి గారికి చేర్చి మళ్ళా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారి దృష్టికి కూడా
మేము వివరించేటట్టుగా మాకందరికీ అక్కడికి పోయిన నాయకులకందరికీ మాట్లాడించడం జరిగింది. ఈ యొక్క కృషిని మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి శ్రీనివాసులు రెడ్డి గారు ఈ మండలాల గురించి చేసినటువంటి ఈరోజు మమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం అది వర్ణనాతీతమైనటువంటి ఆయన సహాయ సహకారాలు మనకు చేశారని చెప్పి ఈరోజు తెలుపుకుంటూ ఆయనకు మా మండల ప్రజల తరపున ప్రత్యేకమైనటువంటి మండల పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వారి తరపున మా అందరి నాయకుల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ రెడ్డి, సిద్ధోటం మాజీ మండల పార్టీ అధ్యక్షుడిని. ఆ రోజు మా మండలాలు రాయితోటికి పోయినాయి అంటానే జనములో ఎక్కడ లేని ఆవేదన, ఏమిరా మన పరిస్థితి, ఆందోళనకరంగా అయిపోయినాయి, ఏంది గుండు కింద తీసి బండ కింద పెట్టినట్టయింది, ఏం మన పరిస్థితి అంటే ఆ రోజులో ఎవరు మాకు ఎటు చూసినా పలికే దిక్కు లేరు. అటువంటి టైంలో శ్రీనివాసరెడ్డి మాకు ఒక పట్టుకొమ్మలా దొరికిండు. ఆయనకు వచ్చి 2 మండలాల జనం ప్రతి ఒక్కరు అన్న మా గోడు ఇటయింది, మా పరిస్థితి ఏంది, ఆందోళనకరంగా ఉంది, రాబోయే భవిష్యత్తు ఏంది అని ఆయనకు చెప్పుకుంటే మీరు ఏమి ఆశ్చర్యపోవాల్సిన పనిలో ఆందోళన పడాల్సిన పని లేదు, కలెక్టర్ కాడికి పోదాం, మీరు అందరు రాండి అన్నాడు. కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండు. తర్వాత అదే విధంగా పలానా రోజు మీరు అమరావతికి రాండి అన్నాడు. అమరావతికి తీసుకుపోయిండు పార్టీ ఆఫీస్కు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, అన్నగారి సత్యప్రసాద్ గారికి, అందరి కాడికి తీసుకెళ్ళిండు. ఆయన ప్రయత్నం మ్యాక్సిమం జీవితంలో మరుపురానిది. జీవితంలో మా కర్మ ఇటువంటి నాయకుడు మాకు లేడని మేము బాధపడుతున్నాం. మేము ఏ పొద్దైనా జీవితంలో ఇదే శ్రీనివాస్ రెడ్డికి అవసరం పడితే తల కోసించడానికైనా సంసిద్ధంగా ఉండాలి 2 మండలాల జనం. దేనికైనా ఇదే విధంగా మాకు చేయాల్సిన సాయం ఒకటే. ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు గారు కాదరబంగ్లా బ్రిడ్జి యువగలంలో చెప్పిండు లోకేష్ బాబు గారు. అదే విధంగా రాజంపేట బహిరంగ సభలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిండు, దయచేసి శ్రీనివాసరెడ్డి అన్న మీరు జోక్యం చేసుకొని ఈ సాలు ఎక్కడ చట్టం చేసిండ్రో అదే విధంగా మా మండలం ఆ కాదరబంగ్లా బ్రిడ్జి 1988లో శంకుస్థాపన చేసిండు ఎన్టీఆర్ గారు. అప్పటి నుంచి ఇప్పటికి దాన్ని పట్టించుకునే దాఖలు లేరు. దయచేసి నువ్వు జోక్యం చేసుకొని ఆ ఒక్కసారి నువ్వు చేసినవంటే పూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై తెలుగుదేశం. శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం. కొద్దిగా శుద్ధవాటము నెల కిందట అన్నమయ్య జిల్లా కలుపుతాను చంద్రబాబు నాయుడు గెజిట్ ఇచ్చాడు. ఆ గెజిట్ ఇచ్చిన వెంటనే మేము మళ్ళా జిల్లా అధ్యక్షుడు కడప జిల్లా వాసనను కలవడం జరిగింది. మాకు ఇట్లా చేశారు, మాకు చాలా దూరం ఉంది, ఎన్నో 2 కిలోమీటర్లు వెళ్ళాలి అని విన్నపించుకోవడం జరిగింది. దాని ద్వారా మేము 16 రోజులు నిరాహార దీక్ష చేశాము. ఆ నిరాహార దీక్ష ఫలితంగా మాకు వాసన్న గారు, ఆ నుంచి జిల్లా కలెక్టర్ గారు చాలా మాకు సీఎంతో గారితో మాట్లాడి మా మండలాలు మళ్ళా సిద్ధవాటం కొత్తపేట మండలాలు కడపలో కలపడం వల్ల ఈ 2 మండలాలు జిల్లా అధ్యక్షుడు వాసన్నకు మరియు జిల్లా కలెక్టర్ గారు సీఎం గారికి మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగానే వచ్చి కలిసి నూతన శుభాకాంక్షలు జరపడం జరిగింది.